రజనీ గారు, మీ ఫ్యామిలీలో మీ ప్రేమ గురించి తెలిసినప్పుడు మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఎలా రిసీవ్ చేసుకున్నారసలు? మా ఇంట్లో వాళ్ళు చాలా షాక్ అయ్యారండి. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫస్ట్ నన్నలా. ఓకే. ఎందుకంటే నేను ఇక్కడ హాస్టల్‌లో ఉన్నప్పుడైనా వేరే అమ్మాయిలు అట్లా వాళ్ళ ఫ్రెండ్సే భయపడేవాళ్ళు కొంచెం. వేరే వాళ్ళతో మాట్లాడడానికి, చేయడానికి ఉంటది కదా కామన్‌గా. సో, మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ షాక్ అయ్యారు. సెకండ్ అది సెట్ కాదు అది ఇది అన్నట్టు మాట్లాడారు. చిన్న డిస్టర్బెన్స్, గొడవలు, చిన్న గొడవ. ఒక 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత సాయితో మాట్లాడతాము అన్నారు. మాట్లాడారు, ఊరెళ్ళారు, ఎంక్వైరీ చేశారు. అంటే ఊర్లో అంటే వాళ్ళ కుటుంబంతోటి వెళ్ళలేదు. ఊర్లో కనుక్కుంటారు కదా, వీళ్ళెవరో తెలియకుండా కనుక్కున్నారు. కనుక్కుంటే వాళ్ళకి కొంచెం యాక్సెప్ట్ చేసే విధంగా అయితే ఇప్పుడు పేరెంట్స్ థింకింగ్ వేరేలాగా ఉంటుంది కదా, మనలాగా ఉండదు కదా. ఎంత పెద్ద కుటుంబం ఉంది, వెనక వీళ్ళకి సపోర్ట్ ఎంత ఉంది, ఇవన్నీ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి ఎటువంటి వాడు, మంచివాడా, బాగా చూసుకోగలుగుతాడా, నేను నమ్మినట్టు వాళ్ళు. అవును, కానీ నేను చూసిన గుణం వాళ్ళు చూడకపోయి ఉండొచ్చు కదా. వాళ్ళ ఊర్లో ఉంటారు, ఎదురుగా ఉండి చూసిన పరిస్థితి అయితే ఉండదు. ఒకటి. రెండవది తర్వాత ఫైనాన్షియల్గా ఎంతో కొంత ఉద్యోగమో ఏదో చేసి మా అమ్మాయిని చూసుకోగలుగుతాడా. నెక్స్ట్ కుటుంబ నేపథ్యం ఏంటి, కుటుంబంలో ఎట్లా అని చూసినప్పుడు అప్పటికీ సాయి తెలంగాణ ఉద్యమం అంటూ వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఫైనాన్షియల్ అది లేదు. ఉన్నా ఎట్లుంటుందంటే చిన్న చితక అక్కడో ఇక్కడో ఏదైనా చిన్నగా ఆ మీటింగ్స్ పెట్టే క్రమంలో చూసినా అక్కడ సౌండ్ పెట్టడానికో లేకపోతే ఎంటాలో ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ ట్రూ పిల్లలు ఉంటే వాళ్ళకు 500 కూడా వచ్చేవి కావు. జర్నీ అంత దూరం డీజిల్ ఖర్చుకి ఇవ్వడము ఈ పూటకి, అంటే అందరు కష్టంగానే కదా ఉద్యమం అనేది, అట్లా నడిచేది. ఏదన్నా అటు ఇటు ఉండి మిగిలితే 1000 2000 అట్లా మిగిలడం తప్ప పెద్దగా అప్పుడు ఫైనాన్షియల్గా సంపాదించే పరిస్థితి అయితే లేదు. అది ఒకటి చూసి ఎట్లా బతుకుతారు అనేది వీళ్ళకు ఒక అది. నెక్స్ట్ ఫ్యామిలీ గురించి చూసినప్పుడు కూడా కొన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసే క్రమంలో కొన్ని తెలిసినాయి. అంటే సాయి 2002 ఎండింగ్లో ఆల్మోస్ట్ 2003 స్టార్టింగ్లో హైదరాబాద్కి వస్తే 10 ఏళ్ళ పాటు ఊరితోటి కానీ కుటుంబంతో కానీ సంబంధం లేకుండా ఉన్నారు. ఓకే, అసలు ఊరు వెళ్ళలేదా? వెళ్ళారు. ఒక 3-4 సందర్భాల్లో వెళ్ళారు. ఆ 3-4 సందర్భాలు ఇద్దరం కలిసి వెళ్ళాం. ఒకసారి వాళ్ళ అంటే నాకు ప్రపోజ్ చేసినప్పుడు నా కుటుంబ నేపథ్యం ఏందో కూడా నీకు తెలియాలి కదా, ఒకసారి నేను ఎలా పెరిగాను, ఎటువంటి ఎన్విరాన్మెంట్లో నేను పెరిగాను అనేది నీకు తెలియాలి, అది తెలిస్తే రేపు గొడవలు ఉండవు అనేది దానికోసం తీసుకెళ్లారు. ఫస్ట్ మొట్టమొదట ఆత్మకూరుకి తీసుకెళ్లారు. వాళ్ళ నిజాయితీ ఏంటనేది అక్కడే క్లియర్గా అర్థమవుతుంది. ఆత్మకూరుకి తీసుకెళ్లారు, అది వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు. ఆ తర్వాత నేనే ఊరికి తీసుకెళ్ళంటే పక్కలే వాళ్ళ అమర్చింత, అక్కడికి తీసుకెళ్లారు. అట్లా ఒకసారి వాళ్ళమ్మ సంవత్సరికానికి ఒకసారి తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే ఒక మీటింగ్ పెట్టారు ఆ ఏరియాలో. అట్లా ఒకసారి ఆ 3 సార్లు వెళ్ళాము. ఒక 10 ఏళ్ల కాలంలో 3 సార్లు వెళ్ళడం జరిగింది. సాయితో పాటు నేనైనా.